హాయ్ అండి. మీలో ఎంతమందికి పెరుగు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి పెరుగు చేశాను. నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ మినపప్పు వాటర్ పోసి నానపెట్టానండి. అది మార్నింగ్కి నానిపోయింది. ఇంకా అది గ్రైండర్లో వేసేసి అది నలిగేలోపు పెరుగు చేయడానికి పెరుగుని తాలింపు పెట్టాలి కదండి. అందుకే ఒక గిన్నెలో 1/2 లీటర్ పెరుగుని వేసి విస్కర్తో స్మూత్గా బీట్ చేసి తర్వాత అందులో సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ పోసి పెరుగుని ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పెరుగులో తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం తురుము 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, చిటికెడ పసుపు, ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పెరుగులో వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇంతలోకి గారెలు వేయడానికి పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అది గిన్నెలోకి తీసుకుని సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా కలపాలి. తర్వాత గ్యాస్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత గారెలు వేసి గారెలు ఫ్రై అయ్యేలోపు వేరే గిన్నెలో కొంచెం వాటర్ పోసి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి ఫ్రై అయిన గారెలను అందులో వేసి 5 నిమిషాలు అలానే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత గారెల్లోని వాటర్ అంతా పోయేలాగా చేతులతో గానీ స్పూన్స్తో గానీ ఇలా ప్రెస్ చేసి పెరుగు తాలింపులో వేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.